హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అని చాలా సోషల్ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. బట్ వాస్తవంగా ఏం జరిగింది ఏంటి అని అంటే, ఈ వీక్ నో ఎలిమినేషన్, ఇది ఫిక్స్ 100% కన్ఫర్మ్డ్. ఎందుకు నో ఎలిమినేషన్ ఎందుకయింది? యాక్చువల్గా ఓటింగ్ తక్కువ అవినాష్కి వచ్చింది. అసలు అవినాష్కి ఓటింగ్ తక్కువ రావడం ఏంటి, ఈ డ్రామా అంతా ఎందుకు జరిగింది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయంటే, ఒక్క డిఫరెంట్ వే ఆఫ్ నామినేషన్స్ ఉండబోతున్నాయి. అవి ఎలా అనంటే, ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ని రీఎంట్రీ ఇచ్చి వాళ్ళతోటి నామినేట్ చేపించే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. సో సోనియా రీఎంట్రీ ఇస్తుంది, అండ్ ఇంకా కొంతమంది మ్యాక్సిమం ఒక 8 మెంబర్స్ వరకు కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా రీఎంట్రీ ఇచ్చి వాళ్ళని నామినేషన్ ప్రక్రియ చేస్తారు. సో వీళ్ళు నామినేట్ చేసుకోవడం కాదు, ఈసారి ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తాడు, అది ప్రక్రియ. అలా ప్లాన్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ టీం అయితే. అండ్ నెక్స్ట్ పోతే, ఎందుకు నో ఎలిమినేషన్ అయ్యింది అనంటే, అవినాష్ని ఒక రకంగా చెప్పాలి అనంటే నబీలే కాపాడాడు అని చెప్పొచ్చు. ఫస్ట్లో ఎలిమినేషన్ రౌండ్ తేజ వర్సెస్ అవినాష్ వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగినప్పుడు నబీల్ ఫస్ట్లో నేను ఎవిక్షన్ షీల్డ్ని యూజ్ చేయను అని చెప్పాడు. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆలోచించుకొని థింక్ చేసి లాస్ట్ మినిట్లో యూజ్ చేశాడు. సో యూజ్ చేయడం వల్ల నాగ్ సార్ సేఫ్ అని చెప్పేశాడు, నో ఎలిమినేషన్ అని క్లియర్ కట్గా అక్కడ డిక్లేర్ చేసేశాడు. సో దానివల్లనే అవినాష్ సేఫ్ అయ్యాడు, అండ్ టేస్ట్ తేజ కూడా సేఫ్ అయ్యాడు. సో ఇది ఆ ఎలిమినేషన్ రౌండ్లో జరిగిన ఇది. సో అందువల్లనే నో ఎలిమినేషన్ అయింది, ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేశాడు కాబట్టి. సో నబీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకనంటే నబీల్ ఈ ముస్లిము ఈ ఓట్స్ జరిగినప్పుడు మెహబూబ్ వచ్చి చెప్పినప్పుడు ఇదంతా కొంచెం ఇష్యూ జరిగింది. కానీ గేమ్లో చూస్తే, గేమ్ పరంగా చూస్తే అండ్ బిహేవియర్ పరంగా చూస్తే కూడా నబీల్ ఒక మంచి కంటెస్టెంటే, టాప్ 5లో ఉండే కంటెస్టెంటే. సో తనకు తాను యూజ్ చేసుకోకుండా, తన నామినేషన్స్లో లేకపోయినా కానీ వేరే వాళ్ళ కోసం యూజ్ చేశాడు చూడు, అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అక్కడే నబీల్ ఒక మెట్టు ఎక్కువ అంటే ఎత్తు ఎదిగాడ్రా అని మనం క్లియర్గా చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు నబీల్. డెసిజన్ 100% జెన్యూన్ డెసిజన్ తీసుకున్నాడు. సో లాస్ట్ మూమెంట్లో అది. నెక్స్ట్ పోతే ప్రోమో ఎనాలిసిస్ కనుక చూస్తే, ఈరోజు రేపు గెస్ట్స్, లాస్ట్ వీక్ ఏమో ఫ్యామిలీ వీక్ జరిగింది, ఈ వీక్ ఏమో గెస్టులు అందరూ ఎంట్రీ ఇస్తారు. సెలబ్రిటీ విత్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబరు అండ్ ఒక సెలబ్రిటీ ఇట్లా వస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక చిన్న డ్రామా జరిగింది. అక్కడ ఏంటి అనంటే, తేజస్విని అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్కరికి సపోర్ట్ చేద్దామని వచ్చారు. యాక్చువల్గా అమర్దీప్ టేస్టీ తేజకి సపోర్ట్ చేద్దామని వచ్చాడు, అండ్ తేజస్విని గౌడ అమర్దీప్ వైఫ్ ఆవిడేమో నిఖిల్కి సపోర్ట్ చేద్దామని వచ్చింది. కానీ లాస్ట్ మూమెంట్లో బిగ్ బాస్ టీం అలా అగ్రి అవ్వలేదు. ఎందుకనంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరు మాత్రమే రావాలి, ఒక పర్సన్ మాత్రమే వచ్చి మీరు సపోర్ట్ చేయాలి. కానీ ఇద్దరు వస్తే అది డీవియేట్ అయిపోద్ది, ఓటింగ్ డీవియేట్ అయిపోద్దనా, లేదంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరికి సపోర్ట్ చేసి పెద్ద వీడు డ్రామా చేస్తుర్రా అన్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి మొత్తానికైతే అమర్దీప్ ఒక్కడనే స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సో నిఖిల్కి సపోర్ట్గా అమర్దీప్ వచ్చాడు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు, నిఖిల్ ఫ్యాన్ బేస్ అండ్ అమర్దీప్ ఫ్యాన్ బేస్ రెండు కనుక యాడ్ అయితే ఏ రేంజ్లో నిఖిల్కి ఓటింగ్ పడుతుంది అనేది చూడొచ్చు. బట్ ఫ్యాన్ బేస్ బట్టి అని కాదు, జెన్యున్గా గేమ్ ఆడి గనక నిఖిల్ ఇదే గేమ్ అంటే ఫస్ట్లో ఏదైతే ఆడాడో అలాగే కంటిన్యూ చేస్తే కనుక డెఫినెట్గా టాప్ 2 వరకు అయితే వెళ్ళి ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. సో విన్నర్ అవుతాడు అని నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా టాప్ 2 పొజిషన్లోనైతే నిఖిల్ ఉంటాడు. అండ్ నెక్స్ట్ పోతే శివాజీ గారు వచ్చారు, ప్రియా గారు వచ్చారు, యాంకర్ రవి వచ్చాడు. విష్ణుప్రియని శివాజీ ముందుకు పెట్టాడు, నువ్వు విన్నర్ అవ్వాలరా అని ఎందుకు చెప్పాడనంటే, ఈ లవ్ ట్రాక్ నుంచి బయటికి రా అమ్మ తల్లి, నీకు అంతో కొంత లేడీ కంటెస్టెంట్స్లో ఫ్యాన్ బేస్ ఉన్నది, నువ్వు ప్రేరణ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి కనీసం నువ్వు టాప్ 5 దాకానన్నా రా అమ్మ తల్లి అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పినట్టుగా ముందు పెట్టాడు. ఈ విధంగానైనా కొంచెం ముందుకు వస్తుందేమో, ఈవిడ బుర్రలకు ఎక్కుదేమో అని శివాజీ గారు అయితే ముందు పెట్టారు, విన్నర్ కావాలని ఫస్ట్ పొజిషన్లో పెట్టారు. ప్రతిసారి మనకు తెలుసు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు 1 to 5 ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు 5th పొజిషన్లో ఉన్నారు, ఈ ఆర్డర్ అనేది పెట్టమని చెప్తారు. సో అదేవిధంగా ఆ ప్రక్రియ కూడా
ఈసారి కూడా నడుస్తూనే ఉంది. సో శివాని గారు విష్ణుప్రియని పెట్టడంలో అది హింట్ అనమాట. అట్లీస్ట్ నువ్వు లేడీ కంటెస్టెంట్స్లో టాప్ 3లో అన్న ఉండాలి, విన్నర్ అయినా సంతోషమే కానీ అట్లీస్ట్ టాప్ 3లో ఉండాలి అని ఆయన హింట్ ఇచ్చాడు. అందుకనేసే ముందు పెట్టాడు. నెక్స్ట్ గౌతమ్కి కూడా కొంచెం సెటైర్ వేసినట్టుగా అనిపించింది. యష్మిని అక్క అని పిలిచినప్పుడు నువ్వు ఆవిడ బిజీగా ఉంది అంటే మనకు వర్కౌట్ అవుతుంది, మనల్ని డేక్తలేదు, మన భాషలో మాట్లాడుకోవాలంటే నన్ను డేక్తలేదు కదా, నేను ఎందుకు అనవసరంగా ఈ లవ్ ట్రాక్లకి వెళ్ళిపోయి పడిపోవడం అని అక్క అని పిలుద్దామని అలా పిలిచావు కానీ నువ్వు మనస్ఫూర్తిగా పిలవలేదు అని ఇండైరెక్ట్గా వేసేసాడు. 7th సీజన్లో గౌతమ్ వర్సెస్ శివాజీ ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా అట్లా అనిపించింది ఆయన కౌంటర్ వేసినప్పుడు. బట్ వాళ్ళిద్దరు కన్వర్జేషన్ క్యూట్ అనిపించింది. గౌతమ్ కూడా డిజర్వ్డ్ కంటెస్టెంటే, కానీ కొన్నిసార్లు ఆయన చేసేవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. బట్ ఫైనల్లీ ఎవరు గేమ్ బాగా ఆడతారో, ఎవరు జెన్యూన్గా ఉంటారో, ఎవరి ఆట బాగుంటే వాళ్ళే ఆడియన్స్కి నచ్చుతారు, వాళ్ళనే ఆడియన్స్ గెలిపిస్తారు. సో అది ప్రతి ఒక్క ఆడియన్ కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి ఎక్కువ అవుతుంది, వీళ్ళకి ఓటింగ్ వస్తుంది ఇట్లా కాదు, లేకపోతే ఈ సెలబ్రిటీ వీళ్ళకి సపోర్ట్ చేశారు, ఈ శివాజీ వీళ్ళకి సపోర్ట్ చేశాడు, శివాజీ రోహిణికి వచ్చాడు, లేదంటే అమర్దీప్ నిఖిల్కి వచ్చాడు, ఇట్లా కాదు. జెన్యూన్గా గేమ్ ఆడితే వాడిని గెలిపించాలి. అది నా కాన్సెప్ట్. సో అది నేను చెప్పాలనుకున్నా. అండ్ ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎలిమినేషన్ ఒకవేళ అవినాష్ కనుక అయ్యుంటే అత్యంత అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయి ఉండేది. ఎందుకంటే అంతో కొంత హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నది అవినాష్ ఒక్కడే. ప్లస్ గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నాడు, గేమ్స్ ఆడట్లేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు అనేది అయితే ఏం లేదు కదా. ఇప్పుడు రోహిణి, తేజ వీళ్ళతో పోలిస్తే అవినాష్ బాగానే ఆడుతూ ఉన్నాడు, మిగతా యష్మి వీళ్ళతో పోలిస్తే కూడా ఆడుతూనే ఉన్నాడు. సో కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అయ్యి ఉంటే కనుక అన్ఫేర్ ఎలిమినేషన్ అయి ఉండేది అని నా ఒపీనియన్. బట్ లాస్ట్లీ నబీల్ అయితే సేవ్ చేశాడు ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.